ఎవ్రీవన్, ఈ రోజు కూడా నేను ఆఫీస్ నుంచి ట్రేడ్ చేస్తున్నానండి. ఇక టైం మీరు చూడొచ్చు, అరౌండ్ 1:40 అవుతుంది కదా. ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నాండి. సారీ ఫర్ ద లేట్. యాక్చువల్గా ట్రేడ్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. చూపిస్తాను మీకు. ఆఫీస్ ఉన్నాను కదా, నెట్వర్క్ స్లోగా ఉంది. మార్కెట్ అయితే ప్రెసెంట్ 12 పాయింట్స్ డౌన్. అది మార్నింగ్ నుంచి అలాగే ఉంది. సో మార్నింగ్ అరౌండ్ 10 తీసుకున్నాను ట్రేడ్. ఓకే, 10 తీసుకున్నాను. ఓకే, ఈవేళ ఎటువంటి అడ్జస్ట్మెంట్ గట్రా ఏమీ చేయలేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అసలు లైక్స్ కానీ సబ్స్క్రైబ్ వ్యూస్ కూడా పడిపోయాయి. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చేయండి, మీకోసమే కదా చేసేది. ఓకే ఫైన్. 10 తీసుకున్నాను ట్రేడ్. ఓకే, 11:02కి క్లోజ్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఉన్నాను అంతే. ఆఫీస్కి వచ్చే టైం బిఫోర్ తీసుకున్నాను. ఆఫీస్ రాగానే మనం క్లోజ్ చేస్తాం. దట్ ఈజ్ మై స్ట్రాటజీ అండి. ఇంకా అడ్జస్ట్మెంట్ గట్రా ఏమీ చేయడానికి ఛాన్స్ లేదు. ఇవాళ ఫుల్లీ సైడ్ వేస్ నడుస్తుంది. హ్యూజ్ ఆప్షన్ సెల్లింగ్ రైటింగ్ ఆప్షన్ రైటింగ్ జరుగుతుందండి. ఆప్షన్ సెల్లింగ్స్ వాళ్ళు బాగా రైట్ చేస్తున్నారు ఆప్షన్స్ని. మార్కెట్ చూస్తే ఎక్కడ ఉందో అక్కడే నడుస్తుంది. 1 డే చార్ట్ అండి ఇది యాక్చువల్గా. ఓకే, ఇది 1 డే చార్ట్. 5 మినిట్స్ చార్ట్ చూస్తే మీరు మార్నింగ్ నుంచి అలా అక్కడ తిరుగుతుంది. 25, 100, 20 అలా 130కి వెళ్ళింది మార్నింగ్. కనిపిస్తుంది కదా, 9:15 వెళ్ళి 140 జరిగి 139 జరిగింది. ఇంకా తర్వాత ఇంకా చాలా క్లోజ్ టైట్గా నడుస్తూ ఉందండి. ఇప్పుడే బ్రేక్అవుట్ అయినట్టుంది, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, బట్ నాకైతే హోప్ లేదండి. కిందకి వెళ్తే పైకి వెళ్తే ఇప్పుడు సైడ్ వేస్ మార్కెట్ అండి. ఓకే, ఒక 2-3 డేస్ అలాగే ఉంటుంది. వాయిస్ చూసినా కూడా నాకు అలాగే అనిపిస్తుంది. హెవీ రైటింగ్ అనేది 2500 జరుగుతుంది. ఓకే, 25,050 కూడా సపోర్ట్ ఉంది. 25,000 బిగ్ సపోర్ట్. 25,000 ఇస్ వెరీ బిగ్ సపోర్ట్. 22,000, 25,200, 25,200 ఇస్ అ బిగ్ రెసిస్టెన్స్. 25,000 ఇస్ అ బిగ్ సపోర్ట్ అండి. ఓకే, టిక్స్ కూడా సైడ్ వైజ్ గానే చూపిస్తుంది. ఓకేనా, ఓకే అదండి. ఇవాళ ప్రాఫిట్ అయితే 450 ప్లస్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.